నమస్కారం. నమస్కారం. అవును, ఇది కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన చాలా కీలకమైన శ్లోకాల్లో ఒకటి. మన దగ్గరున్న ఆధారాలతో దీని అసలార్థమేంటి, ఆ పదాల వెనుకున్న భావం, అది మనకిచ్చే సందేశం, వీటిపై కొంచెం దృష్టి పెడదాం. తప్పకుండా. ముందుగా అసలు ఆ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఇంద్రియాల గురించి, వాటి అనుభవాల గురించి అర్జునుడికి చెప్పాల్సిన అవసరమేమొచ్చిందంటారు? అంటే ఒక యోధుడికి ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న. చూడండి, అర్జునుడు అప్పుడు విషాదంలో ఉన్నాడు. బంధువులను చంపాల్సి వస్తుందనే బాధలో. అవును, కర్తవ్యం నుంచి వెనుకడుగు వేసే స్థితిలో ఉన్నాడు. సరిగ్గా. ఆ బాధ, ఆ సుఖదుఖాలకి కారణం మన ఇంద్రియాలు, వాటి అనుభవాలే అని చెప్పడం కృష్ణుడు ఉద్దేశ్యం. అందుకే ఈ శ్లోకం. సరే, శ్లోకం మొదటి పంక్తి చూద్దాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదః. ఇందులో మాత్రా స్పర్శ అనే పదం, ఆహా, కొంచెం విడమర్చి చెప్తారా? ఆ తప్పకుండా. మాత్ర అంటే మన ఇంద్రియాలు, కన్ను, చెవి, చర్మం, ఇలాగనమాట. లేదా వాటికి సంబంధించిన విషయాలు, అంటే రూపం, శబ్దం, స్పర్శ లాంటివి. ఓ, ఇంద్రియాలు ఇంకా వాటి విషయాలు. అవును. స్పర్శ అంటే కలవడం, కాంటాక్ట్. కాబట్టి మాత్రా స్పర్శ అంటే మన ఇంద్రియాలు ఈ బయటి విషయాలతో కలవడం అన్నమాట. అర్థమైంది. ఈ కలయిక వల్లనే మనకు అనుభవాలు వస్తాయి. అవే శ్లోకంలో చెప్పిన శీతోష్ణ అంటే చలి, వేలి, ఇంకా సుఖదుఖములు అంటే ఆనందం, బాధ. అంటే మనమీ ప్రపంచాన్ని అనుభవించేదంతా ఈ మాత్రా స్పర్శల ద్వారానే అనమాట. కరెక్టే. అయితే శ్లోకంలో రెండవ భాగం ఇంకా ఆసక్తికరంగా ఉంది కదా. ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. దీనర్థమేంటి? అవును, మొదటి భాగం అనుభవాలు ఎలా కలుగుతాయో చెప్తే, ఈ రెండవ భాగం వాటి స్వభావం గురించి, వాటి పట్ల మన వైఖరి ఎలా ఉండాలో చెబుతుంది. వాటి స్వభావమంటే? ఆగమాపాయన అంటే అవి వస్తూ పోతూ ఉంటాయి. ఆగమ అంటే రావటం, అపాయ అంటే పోవటం. వస్తూ పోతూ ఉంటాయి. అలాగే అనిత్యాహ్ అంటే అవి శాశ్వతం కావు, తాత్కాలికం. అంటే ఈ చలి, వేడి, సుఖం, దుఃఖం ఇవేవి పర్మనెంట్ కాదన్మాట. వస్తాయి, కాసేపుంటాయి, మళ్ళీ పోతాయి. అంటే ఏ అనుభవం కూడా ఎప్పటికీ నిలిచి ఉండదు. ఉండదు. వాటి నేచరే అది, నిరంతరం మారుతూ ఉండటం. సరే, అవి శాశ్వతం కావు, వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి కృష్ణుడు అర్జునుడికి ఏం చేయమని చెప్తున్నాడు? ఇక్కడ కౌంతేయ అనే భారత అని సంబోధిస్తూ తాన్ స్థితిక్షస్వ అంటున్నాడు. ఆ తితిక్షస్వ అంటే ఏంటి? కేవలం ఓర్చుకోమని చెప్పడమేనా? మంచి పాయింట్. తితిక్షస్వ అంటే పైపైన చూస్తే ఓర్చుకో, సహించు అనిపిస్తుంది. కాని దాని అర్థం అంతకన్నా కొంచెం లోతైనది. ఎలా? అంటే కేవలం పళ్ళు బిగపట్టి భరించడం కాదు. తితిక్ష అంటే ద్వంద్వాలను సహనంతో స్వీకరించడం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఒక సమస్థితిలో ఉండటం. అంటే సుఖాన్ని కూడా సహించాలా? అది కొంచెం విచిత్రంగా లేదా? కాదని గుర్తుంచుకోవడం, దాని వెంట పడిపోకుండా ఉండటం. ఓ, అలాగా? అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా? అవును, అది కూడా తాత్కాలికమే అని తెలుసుకుని దానివల్ల పూర్తిగా నిరాశలోకి వెళ్లకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, రెండిట్నీ సమభావంతో చూడగలగడం, అదే తితిక్ష. అర్థమైంది. అంటే ఒక రకమైన ఎమోషనల్ బ్యాలెన్స్ సాధించడం లాంటిదనమాట. ఈ అనుభవాలు వస్తాయి, పోతాయి, వాటికి మనం బానిసలం కాకూడదు అని. సరిగ్గా. ఈ సుఖదుఖాలు, శీతోష్ణాలు మనల్ని పూర్తిగా కంట్రోల్ చేయకుండా వాటిని జస్ట్ వచ్చిపోయే సహజమైన విషయాలుగా చూడటం నేర్చుకోవాలి. యుద్ధభూమిలో అంత పెద్ద సంక్షోభంలో ఉన్న అర్జునుడికి బహుశా ఈ మానసిక స్థైర్యం చాలా అవసరం కదా? ఖచ్చితంగా, చాలా అవసరం. అర్జునుడు ఆ దుఃఖానికి, భయానికి ప్రభావితమయ్యి తన కర్తవ్యాన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నాడు. కృష్ణుడు, అర్జునా, ఇవన్నీ తాత్కాలికం, వీటివల్ల నీ ధర్మాన్ని వదిలేయకు, సహనంతో ఉండు అని గట్టిగా చెప్తున్నాడు. అంటే తితిక్ష అంటే పాసివ్గా ఉండడం కాదు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం. అవును, మానసిక స్థైర్యం. ఆ స్థైర్యం ఉంటేనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. ఇది మన రోజువారీ జీవితానికి కూడా బాగా వర్తిస్తుంది కదండి. చిన్న చిన్న విషయాలకే మనం ఎంత రియాక్ట్ అయిపోతూ ఉంటాం. నిజమే. అందుకే గీత సార్వకాలికం అంటారు. ఈ సుఖదుఖాలు, లాభనష్టాలు, గెలుపోటములు ఇవన్నీ అనిత్యం.
అని మనం నిజంలో అర్థం చేసుకుంటే వాటిమీద మనకున్న అటాచ్మెంట్ తగ్గుతుంది. అప్పుడు కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమో. తప్పకుండా మనసులో ఒక రకమైన స్వేచ్ఛ, శాంతి లభిస్తాయి. మనం వాటికి అతీతంగా ఉండగలిగినప్పుడు అదే అసలైన మానసిక పరిపక్వత. కాబట్టి భగవద్గీత 2.14 శ్లోకం మనకు చెప్పేదేమిటంటే, మన అనుభవాలు తాత్కాలికం, వాటి పట్ల సమభావంతో, సహనంతో అంటే తితిక్షతో ఉండాలి. ఇదే స్థిరత్వానికి కీలకం. అవును. ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించండి. మనం నిజంగా సుఖదుఖాలను, మంచి చెడులను కేవలం వచ్చిపోయే అలల్లా లేదా మేఘాల్లా చూడగలిగే స్థితిని సాధించగలిగితే అది మన నిర్ణయాలను, మన సంబంధాలను, అసలు జీవితంపై మనకున్న దృక్పథాన్ని ఎంతగా మార్చగలదు.